బాగా ఆలోచించే మీరంతా ఉన్న చోటుని ఎన్నుకున్నారనుకుంటున్నాను. కార్తీక్ తను కోరుకున్నట్లుగానే తన వాటాని, అంటే ఇంటిలో 5వ భాగం ఇచ్చేశాం. దీనిపై అతనికి చట్ట ప్రకారం హక్కు ఇంకా అధికారం ఉంది. అమ్మాయి మీనాక్షి గది ముందు ఎక్కడైతే లవ్లీ కార్తీక్లో నుంచున్నారో ఈ రోజు నుంచి ఈ భాగం వీరిద్దరి సొంతం. ఇటువైపున్న ఏ ఒక్కరూ కూడా ఆ భాగంలో అడుగు పెట్టకూడదు. ఇదే నియమం మీ ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరిద్దరూ మా భాగంలో అడుగు పెట్టకూడదు. మీ ఇద్దరికి నేనేం చెప్పానో బాగా అర్థమైందనుకుంటా. అరే అసలు ఇంతకు ఇంటిని వాటాలుగా ఎందుకు పంచారు? నువ్వు మొదటి నుంచి కోరుకున్నదేంటి? మన కుటుంబం మొత్తం కలిసికట్టుగా ఉండాలి అని. అలాంటిది ఏమండి, నేను ఏ రోజు కోరుకోలేదు ఇంటిని ముక్కలు చెయ్యాలని. ఈ కోరిక నా ఇంటి చిన్న కొడుకు మీ అబ్బాయి కార్తీక్ గారిది. ఇలా ఎందుకు కోరుకున్నారు మీరు? ఇప్పుడు నేను ఏ సాయం చేయలేను మీకు, ఎందుకంటే మీకు కావాల్సింది ఇదే కదా. లేదు నాన్నగారు, నేను ఎన్నడూ ఇలా చాలు. మాట్లాడడానికి వినటానికి ఇంకేం లేదు. చాలా దారుణంగా ప్రవర్తించారు మీరు, చాలా దారుణంగా. నాన్నగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కేటో, వారిని వెళ్ళనివ్వు. ఆపాలం చూడకు. అమ్మాయి మీనాక్షి, బాగా గుర్తుంచుకో, పిల్లలు కూడా ఆ భాగంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ చిన్నారి మనసులకు ఈ వాటాల విషయం అర్థం కాదు. అలాగే అమ్మాయి మీనాక్షి, నువ్వు వెంటనే నీ గదిని ఖాళీ చేసివ్వు. ఎందుకంటే ఇప్పుడు ఆ గది కార్తీక్, లవ్లీలది. అలాగే వాళ్ళింతవరకు ఉన్న గది ఇక మీది. కార్తీక్, అంత తారుమారైంది. నువ్వే ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. అమ్మా, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. మాట్లాడకు. ఇంకా నా మాటలు పూర్తి కాలేదు. ఈ రోజు నుంచి మీ వంటగది కూడా వేరుగా ఉంటుంది. మీ అందరికీ నేను చెప్పిన విషయం పూర్తిగా అర్థమైంది కదా. ఇక మీరంతా త్వరగా మీనాక్షి గదిలోని మొత్తం సామాలని, ఫర్నిచర్ని ఇటువైపు పెట్టండి. అప్పుడు వీళ్ళు వాళ్ళ సామాన్లు తెచ్చి పెట్టుకుంటారు. అన్నయ్య ప్లీజ్, మీరే అమ్మకు నచ్చ చెప్పండి. ఈ హద్దులు, ఈ పంపకాలు నేను ఎన్నడూ కోరుకోలేదు. అన్నయ్య, నేను అమ్మకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాను. అందుకు ప్లీజ్ మీరే అమ్మకు నచ్చ చెప్పండి ప్లీజ్. జరిగింది చాలు కార్తీక్. ఇంతటితో వదిలే కార్తీక్. నీ మనసులో ఉన్న ఆలోచన ఏమిటో మా అందరికీ అర్థమైంది. శివ, కార్తీక్ ఇంట్లో భాగమే కదా కావాల్సింది, అది తనకి ఇచ్చేశారు కదా. ఇక మనం తనతో ఎందుకు మాట్లాడాలి?
మీరు మీరు కనీసం కార్తీక్ చెప్పేది వినండి. కార్తీక్ మాటలకి ఇది కాదు అర్థం. ఇంకా నాటకాలు ఎందుకు ఆడతావు లవ్లీ? ఇంట్లో జరుగుతున్న వాటికి అసలు కారణం నువ్వే కదా. నాకు ముందే తెలుసు ఈ ఇంట్లో ఎలాంటి తుఫాన్ వచ్చినా దానికి కారణం నువ్వేనని. అదే ఈరోజు నిజమైంది. గౌరీ అక్క కరెక్ట్ గానే చెప్పింది. ఇప్పుడు సంజయ్షాలు చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది? నీకిచ్చిన భాగంలో నీకెలా ఉండాలనిపిస్తే అలా ఉండు. నువ్విక దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలే, కాస్త ప్రశాంతంగా బ్రతకనివ్వు. సిమ్రన్, అనవసరమైన విషయాలతో టైం వేస్ట్ చేయకండి. మనకింట్లో బోలెడు పనులున్నాయి. మీరంతా నాతో రండి. నిజానికి ఉమ్మడి కుటుంబంలో ఉంచేందుకు కంకణం కట్టుకొని తిరిగేదాన్ని. ఈరోజు నేనే స్వయంగా ఈ ఇంటిని విడగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్తయ్య గారు, ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు. మీరు కావాలనుకుంటే ఈ పంపకాలను ఆపేయగలరు. నేను నీకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. నువ్వు మా ఈ భాగంలో అడుగు పెట్టకూడదని. అయినా నీకెంత ధైర్యం? ఏకంగా నా గదిలోకి వచ్చేసావు. అవునత్తయ్య గారు, మీరు చెప్పారు. కానీ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడడం సంగతి పక్కన పెట్టు. కనీసం నాకు నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఇదే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అత్తయ్య గారు, దయచేసి నా మాట వినండి. అత్తయ్య గారు, మేమిలా ఇల్లు పంపకాలు కావాలని కోరుకోలేదు. ఇది చాలా దారుణం అత్తయ్య గారు. ఈ కుటుంబం విడిపోవడం మంచిది కాదు. ఇది ఎలా ఉందంటే గుండెల్లో గుణపాలు గుచ్చినట్టుగా. బాగుంది. గొప్ప గొప్ప సామెతలు చెప్తున్నావే. మంచిది. నాకొక మాట చెప్పు. ఈ 2 పడవల ప్రయాణాన్ని నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? ముందైతే నువ్వు మా కార్తీక్ని వాటాల కోసం రెచ్చగొట్టావు. ఇప్పుడేమో ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? అత్తయ్య గారు, మీరు నన్ను ఎన్ని మాటలు అనాలనుకున్నా అనేసేయండి. నేనేమాత్రం బాధపడను. కానీ అత్తయ్య గారు, ప్లీజ్ మీ నిర్ణయాన్ని మాత్రం మార్చుకోండి ప్లీజ్. చూడు, నాకు నువ్వు చూపించే సానుభూతి కపట నాటకాలు నేను వినటానికి సిద్ధంగా లేను. ఇక నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను ఒంటరిగా వదిలే. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అత్తయ్య గారు, మీరు నా మాటలు వెనుక తప్పదు. నేను ఈ కుటుంబం ఇలా ముక్కలవడం చూస్తూ ఉండలేను. చాలు చాలు. ఇప్పుడు నేను చెప్పే మాట విను. ఇప్పుడు నువ్వు నీ మొండితనం మంకుపట్టు వదిలిపెట్టకపోతే, మా భాగం నుండి నీ భాగంలోకి నువ్వు వెంటనే వెళ్ళకపోతే, ఈ మాటను శ్రద్ధగా విను. ఇంకాసేపట్లో నన్ను నేను అంతం చేసుకుంటాను.
అమ్మా అమ్మా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అమ్మా నేను ఇంటి పంపకం కావాలని ఎప్పుడు కోరుకోలేదమ్మా. ఎవరి మనసులో నొప్పించాలనుకోలేదు, ముఖ్యంగా మీ మనసు. అమ్మా నేను మీ ప్రతి మాటను వింటాను, మీ ప్రతి ఆజ్ఞను పాటిస్తాను, కానీ నా మీద ఒట్టే ఎప్పుడు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఏది చేయమంటే నేను అదే చేస్తాను. నేను లవ్లీ ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనేగా, అలాగే వెళ్ళిపోతాం. కానీ అమ్మా నీకు నువ్వు ఎలాంటి హాని చేసుకునే ఆలోచన రానివ్వద్దు. కార్తీక్, నువ్వెందుకంత ఆందోళన పడుతున్నావు? నువ్విప్పుడు సంతోషంగా ఉండాలి కదా. నీకు రావాల్సిన వాటా నీ సొంతమైంది. మీరిద్దరూ మీ ఇష్టం వచ్చినట్టు ఆటలాడారు. ఇక నువ్వు తనని తీసుకువెళ్ళు. అలాగే మరొక విషయాన్ని గుర్తుంచుకో. అదేంటంటే ఇకపై నేను నీకు మరో అవకాశం ఇవ్వను. ఎందుకంటే ఈ కుటుంబంలోని బిడ్డను నువ్వెలాగూ దూరం చేశావు. ఇక నేను నీ మాటలు వినను. తొందరపడి నేనేం చేసుకోకముందే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. వినపడలేదా మీ ఇద్దరికి? ఇంకా ఇక్కడే ఉన్నారే? వెళ్ళండి ఇక్కడి నుంచి. అత్తయ్య గారు చెప్పిన మాటలన్నీ నేను కూడా విన్నాను. ఆవిడ చెప్పారు కదా మీతో మాట్లాడడం ఇష్టం లేదని, అయినా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉన్నావే. అక్క ఆపు, ఇంకా మాట్లాడుకో. కార్తీక్, నీ భార్యతో మాట్లాడడం అనవసరం అనిపిస్తోంది. అయినా నీ మనసులో అత్తయ్య గారి మీద ఏమాత్రం ప్రేమున్నా ఆవిడ్ని బాధ పెట్టడం మంచిది కాదనిపించినా దయచేసి నీ భార్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అలాగే మీ సామాన్లు కూడా కిందకి తీసుకెళ్ళండి. మళ్ళీ మీరు పైకి రావాల్సిన అవసరం ఉండకూడదు. అత్తయ్య గారు, ఇకపై ఆ లవ్లీ వల్ల మీకు ఎలాంటి బాధ కలగనీయకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను. మీ నుంచి తనని దూరంగా ఉంచుతాను. ఏంటిని మనందరం ఉమ్మడిగా ఉండాలని తీర్చిదిద్దాం. అలాంటి ఇంటిని రెండు భాగాలుగా చేయాల్సి వస్తుంది. ఒక భాగం కార్తీక్ లవ్లీలది,
రెండో భాగం మనందరిది. అంతా మారిపోయింది. మనం ఏదైతే ఆలోచించి ఇంటికొచ్చామో అది తారుమారైంది. బామ్మగారు చెప్పిన విషయం ఏంటంటే, ఆవిడ అనుకున్నారు మనమంతా ఒకే ఇంట్లో ఉంటే బలవంతంగానైనా సరే మనందరం కలిసి ఉంటామని, కలిసే తింటామని, రోజులు గడిచే కొద్దీ అందరం కలిసిపోతామని. కానీ ఇక్కడ మనల్ని అందరూ పూర్తిగా వేరు చేసేశారు. కార్తీక్, మనం ఏం చేద్దాం? వీళ్ళ ద్వేషాన్ని ఎలా దూరం చేద్దాం? నాకు ఈ విషయం ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. ఇప్పుడిక మనం ఒంటరిగా ఇంట్లో ఉండాలి. చాలా నమ్మకం ఉండేది కదా నీకు, నానమ్మ గారి గురి తప్పదు అని. చూసావుగా ఫలితం ఏంటో. చెప్పు, నువ్వే చెప్పు, ఇప్పుడేం చేద్దాం?